నా లైఫ్లో కొన్ని ఐటమ్స్ నేను ఎప్పటికీ ట్రై చేయకూడదు అనుకుంటాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏదో ఒక విధంగా అవే ట్రై చేయాల్సి వస్తుంది. సో ఇది చార్మినార్ దగ్గర చూసినప్పుడల్లా ప్రతిసారి నేను అనుకునేదాన్ని, ఎలా తింటారా బాబు వాటర్లో నుంచి ఇలా పిండేస్తున్నారు అని చెప్పేసి. బట్ ఇవాళ నేను ఇదే తినాలి. దహివడ అంటారంట, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇదే టిఫిన్ ఉంది. అండ్ వెల్కమ్ టు పూరి ట్రిప్ ఎక్స్పీరియన్స్ పార్ట్ 3. ఇవాళ అయితే మేము భువనేశ్వర్లో ఉన్నాము. భువనేశ్వర్లో ఈ డే అంతా కూడా ఇక్కడున్న టెంపుల్స్ అన్ని కవర్ చేసేసుకుందామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాం అనమాట. సో ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి మేము రామ్ మందిర్కి వచ్చాము. అసలు టెంపుల్ అయితే ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ అక్కడి నుంచి ఇక్కడ ఫేమస్ టెంపుల్ అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన టెంపుల్లో ఇదొకటి, భువనేశ్వర్లో లింగరాజ్ టెంపుల్ అని చెప్పేసి. ఇది శివుడి ఆలయం. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది, లోపల చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ తిరిగి చూసుకొని వచ్చేసరికి కొంచెం టైం కూడా పట్టిద్ది. అండ్ లోపల క్యూ కూడా బాగానే ఉంది, అంటే రష్ కూడా బాగానే ఉన్నారు. మేము వెళ్ళి లోపల దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చి ఇక్కడ నుంచి గుర్తుగా ఏమైనా తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాము. ఈ 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాం అనమాట, రాయితో చేసినవి. లింగరాజ్ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని మేము ముక్తేశ్వర్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, సేమ్ లైక్ ఒకే కలర్లో ఒకే విధంగా కట్టారు. అది కూడా ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి. మాత్రం మన సైడ్ ఇలాంటి టెంపుల్స్ కొంచెం తక్కువగా చూస్తుంటాం కదా, చాలా వాటికి ఉండవు ఇలాంటి టెంపుల్స్. సో ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఒకేలాగా అనిపిస్తాయి అనమాట. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ కోనేరు లాగా కూడా పెట్టుకున్నారు. 2-3 టెంపుల్స్ కి చూసాను నేను ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్ కోనేరు లాగా, ఎంత బాగా. అండ్ ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ టెంపుల్స్ అనుకుంటా, చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మేము జూ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మాకు ఇంకా 2.5 hours టైం ఉందన్నమాట టెంపుల్స్ అన్ని కవర్ చేసి. ఇక్కడ ఏమన్నా పార్క్ లోపలికి ఎంటర్ అవుదామని ఇవి తీసుకున్నాము. సో పార్క్ వచ్చేసి నందన్ జువాలజికల్ పార్క్ అనమాట. ఈ జూ పార్క్ లో నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. హైదరాబాద్ లో మిస్ అయిన యానిమల్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ చేశాను అనమాట. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నేనైతే కొన్ని యానిమల్స్ని చూసి. లైక్ ఇవన్నీ హైదరాబాద్లో లైక్ నేను వెళ్ళినప్పుడు నాకు కనిపించలేదు, మేమే మిస్ చేసుకున్నాము, చూడకుండా వెళ్ళిపోయామన్నమాట. సో అవన్నీ ఇక్కడ చూసేసరికి ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయ్యి మంచి హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇది చాలా పెద్ద జూ పార్క్, యానిమల్స్ అన్ని కూడా చాలా హెల్దీ పొజిషన్లో ఉన్నాయి. సో స్నేక్స్ చూడగానే నేనైతే ఫస్ట్ టైం వీటిని ఇంత దగ్గర నుంచి చూడడము. ఈవెన్ జిరాఫీ కూడా మేము హైదరాబాద్లో మిస్ అయ్యాము. అసలు లైన్, టైగర్ ఇవైతే మాత్రం వీటి ఎంట్రీ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది నాకైతే. సో ఇవన్నీ కూడా కవర్ చేసుకొని మేము బ్యాక్ టు రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాము. టక్క 1/2 hourలో ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ అంతా కూడా ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. మేము వెజ్ బిర్యానీ ఇంకా పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాము. దీనికి కాంప్లిమెంటరీగా 2 గులాబ్ జాము బాక్సెస్ అయితే ఇచ్చారు. సో కొంచెం ఫుడ్ అయితే తినేసి కొంచెం ఫుడ్ అయితే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాము, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. సో అందుకని మేమైతే ఫాస్ట్గా బ్యాక్ టు హైదరాబాద్. నేనైతే చిన్న ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.